ఇవాళ మనం ఎక్సెల్ యాక్టివిటీస్ గురించి చూద్దాం. వాట్ ఆర్ ది అవైలబుల్ ఎక్సెల్ యాక్టివిటీస్ అవైలబుల్ ఇన్ ద యూఐపాత్. మామూలుగా ఇక్కడ ఎక్సెల్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్సెల్ యాక్టివిటీస్ ఏమైనా రాకపోతే ui-path.excel.activities అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. బై డిఫాల్ట్ గా మనం ఏ న్యూ ప్రాసెస్ క్రియేట్ చేసినా ఎక్సెల్ ప్యాకేజ్ అనేది బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ui-path.excel.activities. ఓకే, డిఫాల్ట్ ఉంటుంది కదండి. ఓకే, ఆ డిఫాల్ట్ గా మీరు ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా బై డిఫాల్ట్ గా ఎక్సెల్ యాక్టివిటీస్, మెయిల్ యాక్టివిటీస్ అండ్ ui-path.system.activities, ui-path.ui-automation.activities బై డిఫాల్ట్ గా ఈ 4 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉంటాయి ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా. ఓకే, బై ఓకే, ఎనీ ఛాన్స్ ఇఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దోస్ ప్యాకేజెస్. ఓకే. If you type the Excel, then it will show all the list of available packages or activities are available for Excel activities. In Excel, we have two kinds of activities will be there. For suppose now I am typing the read range activity. Here you can see one is under Excel, one is under workbook read range activities. When we have to use workbook and Excel workbook activities, if Excel application is not installed in the particular machine, then we are going to use the workbook activities. ఫంక్షనాలిటీ రెండు సేమ్ అండి. ఫంక్షనాలిటీ రెండు సేమే. ఇది ఎక్సెల్ యాక్టివిటీస్ అనేది మన దాంట్లో ఎక్సెల్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే ఎక్సెల్ యాక్టివిటీస్ యూజ్ చేయాలి. ఈ ఎక్సెల్ రీడ్ రేంజ్ ఇది ఎక్సెల్ అప్లికేషన్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యి లేకపోయినా వర్క్ బుక్ యాక్టివిటీస్ బోత్ ప్లే ఎట్ ఎ ఇది ఎక్సెల్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉన్నా లేకపోయినా వర్క్ అవుతుంది వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేది. ఓకే, ఓకే, అంటే ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ కే ఇవి. ఓకేనండి. ఇదైతే దీనికి మ్యాండేటరీ ఎక్సెల్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి సిస్టంలో ఈ యాక్టివిటీస్ యూజ్ చేయాలంటే. వర్క్ బుక్ అనేది మనం ఎక్సెల్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నా లేకపోయినా వర్క్ అవుతుంది వర్క్ బుక్. ఓన్లీ అదే డిఫరెన్స్. రిమైనింగ్ వైజ్ బోత్ ఆర్ సేమ్ ఫంక్షనింగ్ వైజ్. మరి ఆ సిస్టమ్ దాంట్లో ఎక్సెల్ ఉన్నా లేకపోయినా అంటే మళ్ళీ దాంట్లో మనం ఏ ఎక్సెల్లో అవ్వాలి డేటా అనే పాత్ అది ఎలా ఇస్తాం? ఇప్పుడు ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి లేకపోయింది అనుకోండి, మామూలు .xls ఫైల్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు సిస్టంలో. కాకపోతే అవి మనకి అది ఎక్సెల్లో ఇన్స్టాల్ అయ్యి మామూలుగా ఏదైనా సిస్టమ్ ఎక్సెల్ అనేది అన్ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఎక్సెల్ లేకపోతే చూపించగలం దాన్ని. అదేలేండి, అర్థమైంది. అంటే వాటి ఓపెన్ చేసి అప్లికేషన్ కావాలి. మీరు జస్ట్ ఆ XLSX పాత్ ఇస్తే చాలు మీరు దానికి. అర్థమైందండి. ఎక్సెల్ అనేది ఇన్స్టాల్ అయ్యి లేకపోయినా మనం ఆ ఫైల్స్ ఉంచుకోవచ్చు సిస్టంలో, కాకపోతే ఓపెన్ అవ్వ అంతే ఫైల్ మనం యాక్సెస్ చేయలేం. అదే అర్థమైందండి. అలాంటప్పుడు మీరు వర్క్ బుక్ యాక్టివిటీస్ యూజ్ చేసి మీరు ఆ డేటా రైట్ చేయొచ్చు, రీడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు వర్క్ బుక్ యాక్టివిటీస్ యూజ్ చేసి. ఓకేనండి. ఫస్ట్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. మనం ఏ ఎక్సెల్ యాక్టివిటీస్ యూజ్ చేద్దాం అనుకున్నా ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఇందులో మనం ఎక్సెల్ ఫైల్ పాత్ ఇస్తాం. ఇక్కడ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు ఆ పాత్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో. మీరు రియల్ టైంలో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ వాడతారా ఎక్కువ అసలు? వాడతాం. మరి అది వాడటం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక పాత్ మెన్షన్ చేశారు. ఈ పాత్ మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఈ స్కోప్ లో ఉన్న దాంట్లో ఈ ఎక్సెల్ పనిచేస్తుంది. బయట వేరే మళ్ళీ యాక్టివిటీ అంటే అవుట్ ఆఫ్ దిస్ ఎక్సెల్ వేరేది చెయ్యాలి అంటే మళ్ళా ఈ పాత్ రీడ్ రేంజ్ రెండు ఉంటాయని చెప్పారు. వర్క్ బుక్ ది నార్మల్ వెన్స్ నార్మల్ రీడ్ రేంజ్ అనేది ఒకసారి రెండు డిఫరెన్స్ చూపిస్తుంది. క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాం.
ఈ రీడ్ రేంజ్కి నార్మల్ ఎక్సెల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులోనే మనం వర్క్ బుక్ పాత్ ఏదో ఎక్సెల్ ఫైల్ పాత్ ఇస్తాము, ఆ షీట్ నేమ్ రేంజ్ ప్రొవైడ్ చేస్తాం. అదే ఈ ఎక్సెల్ యాక్టివిటీస్ అనుకోండి, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అని ఒకటి తీసుకుంటాము. ఈ ఫైల్లో ఏవైతే మనం చేద్దాం అనుకుంటున్నామో అన్ని ఇన్సర్ట్ డూలో ఆ యాక్టివిటీస్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫైల్ పాత్ ఇచ్చాం కదా, దీన్ని మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాం. దీన్ని మామూలు హార్డ్ కోడ్ చేయకుండా కూడా ఇది రన్ టైంలో మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ఈ పాత్. ఓకే, ఇంకేముండవు. ఇంకేం లేదు, పర్లేదు. అంటే ఇక్కడ ఫైల్ పాత్ను హార్డ్ కోడ్ చేసినట్టు మీకు డౌట్ వచ్చింది మామూలుగా. దీన్ని మనం ఒక వేరియబుల్లో క్రియేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీ టైం మనం డిఫరెంట్ ఫైల్కి అయితే ఇంకో ఫైల్ పాత్ ప్రొవైడ్ చేస్తారు ఎక్సెల్ ఫైల్ పాత్ అనేది. అర్థమైందండి. ఈ ఎక్సెల్ అప్లికేషన్స్ ప్రాపర్టీస్ చూపిస్తాం. ఏవైనా ఎక్సెల్ ఫైల్స్ అనేవి ఏవైనా పాస్వర్డ్ ప్రొటెక్ట్ అనుకో, మీరు ఆ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ. ఈ వర్క్ బుక్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ పాత్. ఈ క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది కదా, ఈ బాక్స్ చెక్ చేశారంటే ఫైల్ ఒకవేళ ఫోల్డర్లో ఎగ్జిస్ట్ అయ్యలేకపోతే న్యూ ఫైల్ క్రియేట్ చేస్తుంది ఇది. ఓకే, కొన్ని ఫైల్స్ మ్యాక్రో ఎనేబుల్ ఫైల్స్ ఉంటాయి, మనకి మ్యాక్రో ఫైల్స్ ఉంటాయి. కాదు, ఇది క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అన్నది ఇప్పుడు లెట్స్ సే మనకి ఆల్రెడీ ఒక ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో. సో క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మనం సేవ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫైల్ ని మనం ఏదైనా లైక్ ఏదైనా చేసాం, రీడ్ రేంజ్ చేసాము, ఇలా రైట్ రేంజ్ చేసాము, ఆ వచ్చిన డేటాని మనం సేవ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒకవేళ ఫైల్ పాత్ లేకపోతే అప్పుడు ఇది ఫైల్ పాత్ క్రియేట్ చేసుకుంటుందా, లేకపోతే అసలు క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అన్నది ఎగ్జాక్ట్ గా ఎలాగా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను పాత్ ఇచ్చాను, ఇందులో ఇక్కడ రైట్ రేంజ్ అని పెట్టాను. ఈ ఎక్సెల్ ఫైల్ జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఈ పాత్ ఇచ్చాను, ఇక్కడ రైట్ రేంజ్ పెట్టుకున్నాను ఇందులోని. ఈ ఫైల్లో మనం సర్టన్ కంటెంట్ రైట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే బాటు ఈ ఫోల్డర్ పాత్లోని ఎక్సెల్ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఫైల్ అక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేదు, అప్పుడు ఈ బాక్స్ మనం చెక్ చేయడం వల్ల ఫైల్ ఫస్ట్ క్రియేట్ చేసి అప్పుడు అందులో డేటా రాస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు పైన ఇచ్చిన ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో ఉన్న పాత్ యాక్చువల్ గా మనం డేటా రిట్రీవ్ చేసుకుందాం అనుకుంటున్న పాతే కదా ఇది? డేటా రిట్రీవ్ చేసుకుంటున్నానే పాత్. ఓకే, సో ఈ పాత్ ఇస్తే ఇందులో నుంచి లెట్స్ రీడ్ రేంజ్ నుంచి ద్వారా కొంచెం రీడ్ చేసింది. తర్వాత మనం రైట్ రేంజ్ ఇచ్చి ఆ రైట్ రేంజ్ వచ్చిన డేటాని మనం రాద్దాం అనుకుంటున్నాం కదా, అది ఏదైతే వచ్చిన డేటాని రైట్ రేంజ్ తో మళ్ళీ అదే ఫైల్లో రాద్దాం అనుకుంటున్నారు. అదే ఫైల్ ఒకవేళ అదే ఫైల్ కాకపోయినా వేరే ఫైల్లో అయినా అప్పుడు పాత్ మారుతుంది కదా, ఆ పాత్ ఎలాగా తీసుకుంటుందని అది. అప్పుడు డిఫరెంట్ ఫైల్లో రాద్దాం అనుకున్నారు అనుకో, మళ్ళీ ఇంకో ఎక్సెల్ అప్లికేషన్ తో తీసుకుంటారు మీరు అవుట్ సైడ్. దాని తర్వాత ఇప్పుడు ఇందులో ఈ ఫైల్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నది, సపోజ్ ఈ అవుట్పుట్ ఫైల్ అనేది మనకి నాట్ ఎగ్జిస్టెడ్. ఓకే, సో ఇక్కడ నేను ఫైల్ ఇవ్వను, లెట్స్ ఇక్కడ నేను ఫైల్ ఇవ్వను, ఈ పైన ఫైల్ నుంచి నేను రీడ్ చేసుకొని ఇక్కడ రైట్ యాక్టివిటీ పెట్టేసుకొని నేను ఇక్కడ ఫైల్ పాత్ ఇవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఫైల్ పాత్ ఇచ్చినా అక్కడ ఫైల్ లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ అది క్రియేట్ చేసుకుంటుందా? ఆటోమేటిక్ అది క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు ఏ పాత్ ఇవ్వకపోతే అసలు ఎందులో రాస్తుంది అది మనం పాత్ ఇక్కడ ప్రొవైడ్ చేసి అక్కడ చెక్ చేయాలి. బట్ ఆ ప్రాపర్టీని చెక్ చేయాలి ఇక్కడ క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. అప్పుడు ఫైల్ క్రియేట్ నేను మొత్తం ఇదే పాత్ ఇచ్చేసి బట్ ఎక్సెల్ షీట్ నేమ్ కూడా పెట్టేసి ఉంచుతా, కానీ అక్కడైతే ఎక్సెల్ ఫైల్ ఆ ఫైల్ అయితే లేదు. సో నేను క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఈ రైట్ అన్నది ఆ పాత్ లో ఫైల్ ఉందా లేదో చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే అప్పుడు ఆ ఫైల్ ని క్రియేట్ చేసుకుని అందులోకి ఆ డేటాని రైట్ చేస్తుంది, అంతేనా? అవును, అంతే. ఓకే, సపోజ్ ఇప్పుడు ఈ ఫైల్ ఉన్నది, ఇక్కడ ఇందులో డేటా మనం రీడ్ చేసాం. ఇక్కడ మనం అవుట్పుట్ ఫైల్ అని పెట్టుకుంటున్నాను, ఆ ఫోల్డర్ లోనే అవుట్పుట్ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు మనకి. ఓకే, ఇదే కదా ఫాల్ట్ ఇచ్చి అక్కడ ఇన్పుట్ ఫైల్ ఇచ్చాను, అవుట్పుట్ అనే ఇంకో ఫైల్ ఏం లేదు, అది బాట్ క్రియేట్ చేస్తా చూడండి. ఇంకా మీన్ వైల్ అదర్ ప్రాపర్టీస్ చూపిస్తాం.
క్యాచీ పీరియడ్, ఇన్స్టెంట్, మ్యాక్రోస్ ఏవైనా ఉన్నాయనుకుంటే ఎనేబుల్ ఆల్, మ్యాక్రోస్ ఏమైనా ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నా ఫైల్లోనే ఎనేబుల్ ఆల్, డిసేబుల్ చేద్దాం అనుకుంటే డిసేబుల్ ఆల్, రీడ్ ఫ్రమ్ ఎక్సెల్ సెట్టింగ్స్, ఆ ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫైల్ ఏదైనా రీడ్ ఓన్లీ మోడ్, మనం ఏం రైట్ చేయకూడదు, ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్ యాక్సెస్ ఇద్దాం అనుకుంటే ఈ బటన్ చెక్ చేసుకోవాలి, రీడ్ ఓన్లీ. సేవ్ చేంజెస్, మనం ఎక్సెల్లో సర్టెన్ అలాగా డిఫరెంట్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నాము. whenever operation of performing you want to apply those save changes, if you will click on save changes, it will save it automatically. If you want to see in the visible, if you will check the visible means it will show in the screen that works. ఇక్కడ షీట్ 1 ఉంది కదా, షీట్ 1 లో మనకు డేటా ఉన్నది. ఇందులో ఇక్కడ ఏదైతే మనం షీట్ నుండి ఇప్పుడు ఎక్సెల్ ఈ ఫైల్లోని ఏదైతే షీట్ నుండి మనం డేటా రీడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ షీట్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. రేంజ్ మనది ఎంటీగా ఇస్తే మొత్తం ఎక్సెల్లో ఉన్న డేటా అంతా రీడ్ చేసుకుంటుంది. ఎంటీ డబుల్ కోట్స్ ఇస్తే, ఫర్ సపోజ్ యూ వాంట్ టు రీడ్ ఫ్రమ్ A1 to B6, then you have to provide it the range like this. Okay. For suppose you want to read starting cell should be A3, just you can provide it A3 also, then it will start from A3 till the data last cell. From starting cell will be A3 till the last cell, it will read the data. If you don't know exactly where the data will be there, then you can simply provide the empty double quotes, then it will read the whole data in that Excel file. Add headers is nothing. If any headers are there in that Excel file, then you have to check the add headers option. If you are not check the add headers means it will read the data from first row. First row will be treated will by like no headers. Preserving the format. If you want to apply any filters or anything, you can use this filter option. సరే, ఇక్కడ రీడ్ రేంజ్ లోని మనం డబుల్ కోడ్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు మీ ఒక్క పర్టికులర్ సెల్ నుంచే మనం రీడ్ రేంజే వాడకూడదు అప్పుడు. ఓకే, అర్థమైంది. ఓన్లీ సింగిల్ సెల్ నుండి రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి రీడ్ సెల్ యాక్టివిటీ ఉన్నది. అదే అర్థమైంది. ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు మీకు రీడ్ రేంజ్ మామూలుగా ఇది ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తుందో మనకి ఐడియా లేదు. మామూలుగా కంట్రోల్కే అవుట్పుట్ డిటి అంటే ఏదో ఒక వేరియబుల్ మనం క్రియేట్ చేసుకోండి. మనం ఇప్పుడు వేరియబుల్స్ ప్యానల్కి వెళ్తే ఇది రిక్వైర్డ్ డేటా టైప్ మనకు ఆల్రెడీ వేరియబుల్ క్రియేట్ చేస్తుంది. అవుట్పుట్ టైప్ అనేది డేటా టేబుల్, రీడ్ రేంజ్ అనేది మనకి ఇచ్చేది అవుట్పుట్ అనేది డేటా టేబుల్. ఇక్కడ స్కోప్ అనేది డూలో పెట్టుకున్నాను కాబట్టి ఓన్లీ ఇన్సైడ్. ఇప్పుడు దాన్ని మనం నెక్స్ట్ అప్లికేషన్ స్కోప్ కూడా పాస్ చేయాలి నేను, అందుకే ఇక్కడ ఎక్సెల్ యాక్టివిటీస్ అనే స్కోప్ పాస్ చేసుకుంటాను. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి డూ అనేది ఉన్నది. ఫర్ సపోజ్ అంటే పైన ఒకటే ఇది రీడ్ చేసిన డేటాని నేను నెక్స్ట్ ఇంకో ఫైల్లో రాద్దాం అనుకుంటున్నాను. రైట్ రేంజ్. ఇక్కడ షీట్ నేమ్ మనం ఏ షీట్ నేమ్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ షీట్ నేమ్ అనేది లేకపోతే అది కూడా క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ సెల్ నుండి అయితే మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, A1 నుండి. ఫర్ సపోజ్ నేను A4 నుండి స్టార్టింగ్ సెల్ అనేది A4 నుండి రాద్దాం అనుకుంటున్నాను. జస్ట్ స్టార్టింగ్ సెల్ ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ డిటి అని ఇస్తే మనకి ఇక్కడ చూడండి అది రావట్లేదు ఇక్కడ, అంటే ఈ స్కోప్ అనేది మనకు లేదు ఇక్కడ. ఇవి ఎర్రర్ చూపిస్తుంది. అవుట్పుట్ డిటి ఈస్ నాట్ డిక్లేర్డ్ ఆర్ ఇట్ మే బి ఇన్యాక్సెసిబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొటెక్షన్ లెవెల్ అని. మీరు ఇది వేరే ఫైల్లో వాడారా అండి? వేరే అంటే మీరు ఎక్కడ వాడారు అది? అవుట్పుట్ డిటి అనేది ఇక్కడ బయట వాడారా? ఓన్లీ ఇక్కడే స్కోప్ ఉంది. అది ఇప్పుడు ఆ స్కోప్ చేంజ్ చేసుకుని ఎక్సెల్ యాక్టివిటీస్ పెట్టుకుంటే మొత్తం అంతటికీ వస్తుంది స్కోప్. తర్వాత ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు బాగా పైన మనకి ఎక్సెల్ యాక్టివిటీస్ అని ఫైల్ ఉంది కదా, అవును, దీన్ని మనం ఫైల్ అంటామా? అసలు ఏమంటాం దీన్ని? బాగా పైన, ఇంకా పైన టైటిల్ దగ్గర
ఇది ఎక్సెల్ యాక్టివిటీ సార్. ఆ పైన ఉన్నది దానిపైన బ్లూ. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది ఒక వర్క్ ఫ్లో, ఇది ఒక జామల్ ఫైల్. ఇది ఒక జామర్ ఫైల్. ఈ జామర్ ఫైల్లో నేను యూజ్ చేసిన ఏ వేరియబుల్ అయినా ఇంకో జామర్ ఫైల్లో యూజ్ చేయొచ్చా? అలాంటి చేద్దాం అనుకున్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఓ జామర్ టు జామర్ యూజ్ చేయాలనుకుంటే ఆర్గ్యుమెంట్ అప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ కింద వస్తాయి. అది ఇప్పుడు విత్ ఇన్ ద వర్క్ ఫ్లోలోనే మనం కమ్యూనికేట్, ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోలోనే కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ ఒకటి క్రియేట్ చేశాను కదా, ఇది ఓన్లీ విత్ ఇన్ ద వర్క్ ఫ్లోలోనే మనం యాక్సెస్ చేసుకోవాలి. ఈ అవుట్పుట్ వచ్చిన డేటాని నేను వేరే XMLకి ఇంకో జామల్ ఫైల్కి నేను ఫార్వర్డ్ చేయాలనుకోండి, అప్పుడు దాన్ని నేను ఆర్గ్యుమెంట్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది సార్. అటువంటిది ఒకటి ట్రై చేద్దాం. అది చూపిస్తాను ఇప్పుడు, అది కూడా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ DT అనేది చూసారు, ఇప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ అవుట్పుట్ DT ఈజ్ నాట్ డిక్లేర్డ్, కానీ మనం క్రియేట్ చేసాం. అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒకసారి దాని స్కోప్ చెక్ చేసుకోవాలి. అది ఓన్లీ విత్ ఇన్ ద డూ అని ఉన్నది. ఇక్కడ కూడా డూ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఈ డూ వేరు, ఆ డూ. దీని స్కోప్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్సెల్ యాక్టివిటీస్ అని పెట్టుకుంటూ ఇప్పుడు ఆ ఎర్రర్ పోతుంది. మళ్ళీ ఇక్కడ యాడ్ హెడర్స్ ఫస్ట్ లైన్ అనేది, ఇప్పుడు హెడర్ చెక్ చేస్తే ఫస్ట్ లైన్ అనేది ఇట్ విల్ ట్రీట్ ఇట్ ఇస్ లైక్ హెడర్స్, ఇట్ కంటైన్స్ ద. మనకి ఇక్కడ అవుట్పుట్ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు కదా ఆ ఫోల్డర్లోని. ఇప్పుడు బాట్ ఆటోమేటిక్గా ఫైల్ క్రియేట్ చేస్తుంది, మనకి చేసి అవుట్పుట్ రిపోర్ట్ అనే షీట్ ఒకటి క్రియేట్ చేసి అందులో డేటా రాస్తుంది. ఇందులో ఏదైతే డేటా ఉందో అది, ఈ డేటా అంతా వేరే ఫైల్లో రాస్తుంది. ఈ స్టార్టింగ్ సెల్ అనేది మనం A4 ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు మామూలుగా ఈ ఫైల్ రన్ ఫైల్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ ఫైల్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ షీట్ నేమ్ అనేది అవుట్పుట్ అండ్ షీట్ నేమ్ పెట్టింది. బై డిఫాల్ట్గా మనం ఏ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసినా sheet 1 అని ఉంటుంది కదా, అందుకే sheet 1 అని వచ్చింది. ఇక్కడ మమ్మల్ని అవుట్పుట్ షీట్ అని ప్రొవైడ్ చేశాను కాబట్టి అవుట్పుట్ షీట్ లేదు కాబట్టి క్రియేట్ చేసింది. స్టార్టింగ్ సెల్ A4 అని ప్రొవైడ్ చేశాను. A4 నుండి మొత్తం అక్కడ 4 లైన్స్ ఆఫ్ డేటా ఉంది, ఆ డేటా అంతా రాసింది. ఫస్ట్ లైన్ అనేది హెడర్స్. హలో, అర్థమైందా ఇది? ఓకే సార్, అర్థమైంది. ఫైల్ ఆ ఫోల్డర్లో ఎగ్జిస్టింగ్ లేకపోయినా ఇది న్యూ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ షీట్ నేమ్ కూడా లేకపోయినా షీట్ నేమ్ అని కూడా క్రియేట్ చేస్తుంది. ఓన్లీ రైట్ రేంజ్ అప్పుడే క్రియేట్ చేస్తుంది. రీడ్ రేంజ్లోని మనం ఫర్ సపోజ్ ఇక్కడ నేను అవుట్పుట్ అని ప్రొవైడ్ చేస్తాను అనుకో, ఆ ఇన్పుట్ ఫైల్లో మనకి ఆ షీట్ నేమ్ లేకపోతే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది, షీట్ డజంట్ ఎగ్జిస్ట్. ఈ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ దగ్గర ఫైల్ ఒక లేకపోతే క్రియేట్ చేస్తుంది, కానీ షీట్ నేమ్ మాత్రం రీడ్ చేసేటప్పుడు మాత్రం మనం ఎగ్జాక్ట్ షీట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి రీడ్ చేసినప్పుడు. ఒకవేళ ఇన్వాలిడ్ రాంగ్ షీట్ నేమ్ ప్రొవైడ్ చేశారంటే బాట్ ఎర్రర్ త్రో చేస్తుంది, షీట్ డజంట్ ఎగ్జిస్ట్ అని. ఓకే, కానీ మనం డేటా రైట్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు షీట్ నేమ్ రాంగ్, ఇంకా వేరే షీట్ నేమ్ ఏదైనా ప్రొవైడ్ చేసినా ఆ షీట్ నేమ్ క్రియేట్ చేసి అందులో డేటా మనకి రాస్తుంది. ఫర్ సపోజ్ నేను ఈ అవుట్పుట్ డేటాని అవుట్ సైడ్ నేను ఈ రీడ్ డేటా ఉన్నది కదా, ఇప్పుడు మెయిన్ వర్క్ ఫ్లో నుండి మనం చేద్దాం. సపోజ్ ఇందాకలు చేసిన దాన్నే వేరియబుల్స్లో పెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ విత్ ఇన్ ద స్కోపే మనం యాక్సెస్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఈ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ని అవుట్ సైడ్ పెట్టుకుంటున్నాం, ఈ మెయిన్ వర్క్.
ఈ అవుట్పుట్ డిటి అనేది దీన్ని వేరియబుల్ని ఆర్గ్యుమెంట్ కింద నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనకి వేరే వర్క్ ఫ్లోకి అవుట్ సైడ్ వర్క్ ఫ్లోకి వస్తుంది అవుట్పుట్ అనేది. మీరు జస్ట్ వేరియబుల్ని ఆర్గ్యుమెంట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు అనుకున్న వేరియబుల్ మీద రైట్ క్లిక్ ఇస్తే కన్వర్ట్ టు ఆర్గ్యుమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అదే ఆర్గ్యుమెంట్స్ ప్యానల్లో కన్వర్ట్ టు వేరియబుల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ అని చెప్పి దీన్ని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ప్యానల్లోకి వచ్చింది. ఇప్పుడు వేరియబుల్స్ ప్యానల్లో ఇంకా వేరియబుల్ లేదు మనకు. దీనికి స్కోప్ ఏమి ఉండదు. ఆర్గ్యుమెంట్స్ అనేది మొత్తం ఎక్కడైనా ఉంటుంది కాబట్టి దీనికి డైరెక్ట్ ఇంకా స్కోప్ ఉండదు. అది డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఇన్ డైరెక్షన్, అవుట్ డైరెక్షన్. మనం ఈ వర్క్ ఫ్లో నుండి అవుట్ సైడ్ పంపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి అవుట్పుట్ని అవుట్ అనే డైరెక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. నార్మల్గా ఇన్ అండ్ అవుట్ కూడా పెట్టేసుకున్న ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు కదా. ఒకవేళ మనం ఇన్ అండ్ అవుట్ మాకు స్పెసిఫిక్ గా తెలియకపోయినా ఇన్ అండ్ అవుట్ ఇన్ ఆర్ అవుట్ అని పెట్టేసుకున్నా సరిపోతుంది కదా. మీరు ఇన్నర్ అవుట్ అని పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు సింపుల్ అది డైరెక్షన్. ఫర్ సపోజ్ ఈ వర్క్ ఫ్లోకి మనం ఇన్పుట్ వస్తుంది అనుకుంటే ఇన్ డైరెక్షన్ పెట్టుకుంటారు. ఈ వర్క్ ఫ్లో నుండి ఇంకో వర్క్ ఫ్లోకి అవుట్ సైడ్ పంపిద్దాం అనుకున్నప్పుడు అవుట్ పెట్టుకుంటారు. ఇన్పుట్ వచ్చి మళ్ళీ కొంచెం మ్యానిపులేషన్ చేసి అందులో డేటా మళ్ళీ అవుట్ సైడ్ పంపిద్దాం అన్నప్పుడు ఇన్ ఆర్ అవుట్ పెట్టుకుంటారు డైరెక్షన్. ఓకే, జస్ట్ రిమెంబర్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ వర్క్ ఫ్లోకి ఇన్పుట్ వస్తుందని, వేరే వర్క్ ఫ్లో నుండి ఇందులో ఈ వర్క్ ఫ్లోకి ఇన్పుట్ వస్తే డైరెక్షన్ అనేది ఇన్ స్పెసిఫై చేయాలి. ఈ వర్క్ ఫ్లో నుండి వేరే అవుట్ సైడ్ అదర్ వర్క్ ఫ్లోకి అవుట్పుట్ మనం పాస్ చేద్దాం అన్నప్పుడు డైరెక్షన్ అవుట్ పెట్టుకుంటాం. ఓకే. అంటే జస్ట్ టు అండర్స్టాండ్ క్లియర్లీ, ఈ ఎక్సెల్ యాక్టివిటీస్ అన్న ఉన్న వర్క్ ఫ్లోలో ఉన్న అవుట్పుట్, అదే సమ్ అవుట్పుట్ వేరియబుల్ని ఈ మెయిన్ అన్న వర్క్ ఫ్లోలోకి మనం వాడుకోవాలనుకున్నప్పుడు ఈ మెయిన్ అన్న వర్క్ ఫ్లోలో ఈ వేరియబుల్ని అవుట్ అని పెట్టుకుంటాం, అంతేనా? వేరియబుల్ కాదు, ఆర్గ్యుమెంట్. అదే సారీ, ఈ ఆర్గ్యుమెంట్ని. ఇప్పుడు నేను ఇక్కడ అవుట్ అని చెప్పి ఇక్కడ ఎందుకు స్పెసిఫై చేస్తానంటే అవుట్ అనేది మనం డెవలప్ చేసాం కోడ్. ఫర్ సపోజ్ ఇంకో యూజర్ ఎవరో ఈ కోడ్ని రీడ్ చేసుకుంటున్నాడు అనుకోండి, ఈజీగా నేమింగ్ కన్వెన్షన్ కోసం. ఒకళ్ళు ఇన్ ఆర్గ్యుమెంట్ అయితే ఇది ఇన్ అండర్ స్కోర్ ఆర్గ్యుమెంట్ నేమ్, ఒకళ్ళు అవుట్ అనుకోండి అవుట్ అండర్ స్కోర్ దట్ ఆర్గ్యుమెంట్ నేమ్, ఒకళ్ళ ఇన్పుట్ వచ్చి అవుట్పుట్ వచ్చింది అనుకో ఐఓ అండర్ స్కోర్ దట్ ఆర్గ్యుమెంట్ నేమ్ ఇస్తాం. అండ్ నేమింగ్ కన్వెన్షన్స్ అలాగుంటే ఎవరికైనా ఈజీగా అర్థం అవుతుంది. అది బెస్ట్ ప్రాక్టీసెస్. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ యూఐపాత్లో. ఇప్పుడు దీనిని అవుట్ అనే ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఈ అవుట్పుట్ని ఇప్పుడు మెయిన్ వర్క్ ఫ్లోలో వాడుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఈ వర్క్ ఫ్లోని ఇన్వోక్ చేద్దాం అనుకున్నాను, జస్ట్ నేను ఎక్సెల్ యాక్టివిటీస్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. లేకపోతే మీరు ఇది యాక్టివిటీస్ ప్యానల్లోకి వెళ్ళి ఇన్వోక్ వర్క్ ఫ్లో, ఇన్వోక్ వర్క్ ఫ్లోని ఇచ్చి ఆ వర్క్ ఫ్లో పాత్ ఇవ్వాలి. ఇక్కడ మీరు జస్ట్గా వర్క్ ఫ్లోని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే డైరెక్ట్గా ఇన్వోక్ వర్క్ ఫ్లోని వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అని క్లిక్ చేస్తే మనకు ఆర్గ్యుమెంట్ నేమ్ వచ్చింది. అదే మీరు అందులో వేరియబుల్ క్రియేట్ చేస్తారు అనుకోండి, మనకి ఇక్కడ ఏం రావు. మనకి ఈ వర్క్ ఫ్లోలో యూజ్ చేయలేము మనం. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, అవుట్పుట్ డిటి అని పెట్టి. ఇప్పుడు అది అవుట్పుట్ షీట్లో రాస్తుంది మనకి. అందులో రీడ్ చేసుకున్న డేటాని ఒక మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకసారి వర్క్ ఫ్లోలో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళరా? ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్ ఇక్కడే మెయిన్లోనే ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మీరు అవుట్పుట్ వాల్యూ ఒకటి ఇచ్చారు కదా, ఈ వాల్యూ ఇక్కడ ఇచ్చి సేవ్ చేయగానే అక్కడ కూడా అదర్ యాక్టివిటీలో కూడా సేవ్ అయిపోద్ది కదా. అది చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్సెల్ యాక్టివిటీస్లోని ఇది మనకి వర్క్ ఫ్లో, ఇందులో జస్ట్ మనం రీడ్ చేసుకుంటున్నాం డేటాని. ఇందులో ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది అవుట్ అండర్ స్కోర్ అవుట్పుట్ డిటి. ఇందులో మనం అంటే నేను అడిగేది ఏంటంటే ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు కదా, డిఫాల్ట్ వాల్యూ మీరు. అవును, డిఫాల్ట్ వాల్యూ ఇవ్వలేదు. డిఫాల్ట్ వాల్యూ ఎలా వస్తుంది? రీడ్ రేంజ్ లో ఉన్నది కదా, దీని నేమే అవుట్ అండర్ స్కోర్ అవుట్పుట్ డిటి. మనం డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇవ్వక్కర్లేదు మామూలుగా. ఇప్పుడు ఇందులో రీడ్ చేసుకున్న డేటా అంతటిని వేరియబుల్ ఈ ఆర్గ్యుమెంట్ లో సేవ్ చేసుకుంటున్నాం మనం అవుట్ అండర్ స్కోర్ అవుట్పుట్ డిటిలో. అవును, సేవ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్,
అంటే అక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసామో అది వచ్చింది. ఇక్కడ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ వర్క్ ఫ్లో మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే ఓకే. వాల్యూ అంటే నథింగ్ బట్ ఇది ఒక ఇంటర్నల్ వేరియబుల్ కింద పనికొస్తుందేమో. అవును. అవునండి. ఈ వాల్యూలో ఎక్సెల్ డేటా మొత్తం అంతా ఉంటుంది, డేటా టేబుల్. మొత్తం ఎక్సెల్ డేటా అంతా ఈ అవుట్పుట్ డీటెయిల్ ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాం. అదే వాల్యూ అనేసరికి నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ డిఫరెంట్ వేరియబుల్ ఫర్ దిస్ పర్టికులర్ వర్క్. ఇక్కడ ఈ మెయిన్ మళ్ళా ఓకే. ఆ వర్క్ ఫ్లో ఇది అదర్ వర్క్ ఫ్లోలో నేమ్ అనేది out_output డేట్. ఈ వర్క్ ఫ్లోలో దీని నేమ్ అనేది అవుట్పుట్ డేట్. అంటే ఇంక ఇప్పుడు నుంచి నేను ఈ అవుట్పుట్ డిటిఏ వాడతాను కానీ out_output డిటి వాడను ఇంకా వాడి. అంటే ఇందులో మనం యాక్సెస్ చేయలేం దాన్ని. అదే అర్థమైంది. ఇది జస్ట్ ఇమేజ్ ఆఫ్ ది అదర్ వన్. అంతే. ఇది చాలా క్లియర్ గా ఉండాలి మామూలుగా. చాలా ఇంకా నెక్స్ట్ యూజ్ చేసే అన్నిట్లోని ఇలాంటి సబ్ వర్క్ ఫ్లోస్ అవన్నీ యూజ్ చేస్తాం. ఇంకే డౌట్స్ ఉన్నా ఇప్పుడే అడిగాను. మామూలు గణేష్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? అర్థమైంది. యాక్చువల్గా అది ఏంటంటే మనకి ఆ వర్క్ ఫ్లోలో నుంచి వర్క్ ఫ్లోకి చేయాలంటే ఇన్వోక్ ఎక్సెల్ యాక్టివిటీస్ యూజ్ చేసుకొని అప్పుడు ఇందులో చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్ని ఇందులో తెచ్చుకోవాలి మనం అంతే. అవును, అర్థమైంది. మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది వేరియబుల్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే విత్ ఇన్ ద వర్క్ ఫ్లోలో కమ్యూనికేట్ అవ్వడానికి వేరియబుల్స్. ఇప్పుడు డిఫరెంట్ వర్క్ ఫ్లోస్, ఇప్పుడు ఎక్సెల్ యాక్టివిటీస్ మెయిన్ వర్క్ ఫ్లోస్ నుండి మనం కమ్యూనికేట్ అవుతున్నాం. అలాంటప్పుడు ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. ఆ డైరెక్షన్స్ అనేవి పక్కన ఓపెన్ వర్క్ ఫ్లో ఏంటంటే దాంట్లో ఇంకేమైనా సబ్ ఆప్షన్స్ ఉంటాయా? లేదు, ఈ ఓపెన్ వర్క్ ఫ్లో క్లిక్ చేస్తే ఎక్సెల్ యాక్టివిటీస్ వర్క్ ఫ్లో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని క్లోజ్ చేస్తాను నేను. ఈ ఓపెన్ వర్క్ ఫ్లో అంటే ఎక్సెల్ యాక్టివిటీస్ వర్క్ ఫ్లో అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఇంకో ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశాను. సపోజ్ ఆర్గ్యుమెంట్ 1 అని పెట్టాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. ఇక్కడ మెయిన్లో మనకి ఈ ఆరెంజ్ కలర్ ఐకాన్ చూపించింది కదా, అంటే ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయ్యాయి మనకి. మన ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అని క్లిక్ చేస్తే అది కొత్త ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్సెల్ యాక్టివిటీస్కి వెళ్ళి మళ్ళీ ఆర్గ్యుమెంట్ని డిలీట్ చేస్తాను. ఇది అంటే ఓన్లీ మనకి నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇక్కడ అప్డేట్ చేస్తున్నట్టు అది జస్ట్. ఇప్పుడు సేమ్ ఇదే దాన్ని రీడ్ చేసేదాన్ని సేమ్ పెట్టాను. ఈ అవుట్పుట్ అనేది రాసిన దాంట్ని అవుట్పుట్ ఫైల్లోనే అవుట్పుట్ రిపోర్ట్ కొత్త షీట్ క్రియేట్ చేసి సేమ్ డేటా రాయమన్నా. స్టార్టింగ్ సెల్ అనేది A1 ప్రొవైడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు జస్ట్ మళ్ళీ రన్ ఫైల్ క్లిక్ చేస్తాను. అవుట్పుట్ ఫైల్ ఈసారి మాత్రం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది. షీట్ నేమ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు. ఇప్పుడు కొత్తగా షీట్ నేమ్ క్రియేట్ చేసి అందులో డేటా రాస్తుంది మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ విజిబుల్ అనే ఆప్షన్ అనేది చెక్ చేశాను ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్లో. అందుకు మనం చూడగలుగుతున్నాం ఏం జరుగుతుందో అనేసి. మామూలుగా ఇప్పుడు మీరు మామూలు చూసారు కదా, ఎక్సెల్ ఓపెన్ అయ్యింది, కంటెంట్ రాసింది, తర్వాత క్లోజ్ చేసింది ఫైల్ని. అది ఎందుకంటే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్లో ఇక్కడ విజిబుల్ అనే ఆప్షన్ అనేది చెక్ చేసి ఉన్నది ఇక్కడ. ఇప్పుడు నేను విజిబుల్ ఆప్షన్ అనేది అన్చెక్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అయ్యి ఉండదు. మామూలుగా మనకి బ్యాక్గ్రౌండ్లో చూపించదు మనకి ఎక్సెల్ అనేది ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను excel.activities-ని రన్ చేశాను అనుకోండి, ఓన్లీ ఈ వర్క్ ఫ్లో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఓన్లీ రీడింగ్ అవుతుంది. ఈ మెయిన్ ఇన్వోక్ చేశాను అనుకో, మెయిన్ వర్క్ ఫ్లోని రన్ చేశానంటే ఫస్ట్ ఎక్సెల్ యాక్టివిటీస్ అనే వర్క్ ఫ్లోని కాల్ చేసి ఆ డేటా రీడ్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ వర్క్ ఫ్లోకి పాస్ చేస్తుంది. ఇందులోకి మెయిన్లోకి వెళ్ళి మనం రన్ ఫైల్ బదులు రన్ కొడితే మెయిన్ ఒకటే వర్క్ అవుద్దా? మెయిన్ ఒకటే రన్ అవుతుంది. ఆ మెయిన్లో మనకి ఎక్సెల్ యాక్టివిటీస్ ఇంకో అదర్ వర్క్ ఫ్లో కూడా కాల్ చేస్తున్నాం కాబట్టి రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓన్లీ రెండే అవుతాయి ఇందులో. ఇప్పుడు నేను రన్ ఫైల్ అని క్లిక్ మెయిన్ దగ్గర రన్ ఫైల్ అని క్లిక్ చేసుకోవచ్చు, మీరు రన్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఓన్లీ మెయిన్ దాంట్లో ఏదైతే అదర్ వర్క్ ఫ్లోస్ ఇన్వోక్ చేస్తున్నామో, మనం కాల్ చేస్తున్నామో, ఓన్లీ ఆ వర్క్ ఫ్లోస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్తే నాకు మెనీ వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. బేసిక్ అండ్ డెస్క్టాప్ రికార్డింగ్ ఒకటి ఉంది, కండిషనల్ యాక్టివిటీస్, ఎక్సెల్ యాక్టివిటీస్, లూప్స్, PDF, సీక్వెన్స్ అని ఉంది.
కానీ మనం ఈ మెయిన్ దాంట్లో ఎక్సెల్ యాక్టివిటీస్ వర్క్ ఫ్లో ఒకటే కాల్ చేసాం అంటే ఓన్లీ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ వర్క్ ఫ్లోస్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే సార్, ఇప్పుడు ఈ మెయిన్లో మీరు ఇన్వోక్ ఎక్సెల్ యాక్టివిటీస్ వర్క్ ఫ్లో అన్నారు కదా, ఈ యాక్టివిటీ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోద్ది అంతే కదా? దాంట్లో ఉన్నది మొత్తం అంతా ఎగ్జిక్యూట్ ఎక్సెల్ అయిపోద్ది. యాక్టివిటీస్ లో ఉన్నది అంతా మొత్తం ఓన్లీ మన ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ రీడ్ రేంజ్ ఉంది సపోజ్, ఇంకో ఇందులో 100 ఒకవేళ యాక్టివిటీస్ ఇందులో ఇంకా మొత్తం అన్ని చాలా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఉన్నాయనుకోండి వేరే వేరే యాక్టివిటీస్, స్టిల్ మొత్తం అన్ని అన్ని execute అవుతాయి. అన్ని రన్ అవుతాయి. అవును, సపోజ్ అందులో Okay, sir. 100 యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, 100 యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ Okay, సపోజ్ okay, ఇందులో మనకి ఏదో ఎర్రర్ త్రో చేసింది ఇక్కడ, సపోజ్ ఎర్రర్ త్రో చేసింది అనుకోండి, ఇంకా ఎర్రర్ త్రో అయిపోద్ది, ఇంక ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి, ఎక్సెల్ అప్లికేషన్స్ ఈ ఇన్వోక్ దాన్ని ట్రై క్యాచ్ లో పెట్టుకుంటాం, ఎర్రర్ హ్యాండిల్ మొత్తం చేయాలి. ఇన్వోక్నే ట్రై క్యాచ్లు పెట్టేద్దాం. మొత్తం దీన్నే సరౌండ్ విత్ ట్రై క్యాచ్ అని పెట్టేస్తాను. ఇప్పుడు ఏ ఎర్రర్ వచ్చినా ఇంకా ఎర్రర్ త్రో చేసిన దాని తర్వాత ఈ యాక్టివిటీస్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ట్రై క్యాచ్ బ్లాక్ లో లేదు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఇక్కడ, అప్పుడు ఇందులో ఎర్రర్ వస్తే అక్కడ ఫ్లో అనేది ఆగిపోతుంది, ఇంకా నెక్స్ట్ యాక్టివిటీస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇప్పుడు నేను ఇక్కడ రన్ ఫైల్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు చూడండి మామూలు బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎక్సెల్ ఓపెన్ అవుతున్నట్టు ఏం కనబడదు, అసలు డైరెక్ట్ గా అంతే ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అయిపోద్ది ప్రాసెస్. అదే ముందు విజిబుల్ ఆప్షన్ చెక్ చేయడం వల్ల మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అయ్యింది, మీరు చూసారు అది మామూలుగా ఏం చేస్తుంది అనేది బాగా. ఈసారి మనకి ఎక్సెల్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ అవ్వలేదు, ఇక అవుట్పుట్ రిపోర్ట్ క్రియేట్ చేస్తుంది, అందులో కంటెంట్ రాస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఏం లేదు కాదండి, ఇది ఒక యాక్టివిటీ నుంచి అంటే ఒక వర్క్ ఫ్లో నుంచి ఇంకో వర్క్ ఫ్లో కాల్ చేయడం, దాన్ని చేయడం అన్నది ఒక్కసారి ప్రాక్టీస్ చేయాలి. ఫ్రేమ్ వర్క్ లెవెల్లో మనం ఇలాగే వాడతామేమో కదా. ఫ్రేమ్ వర్క్ లో డిఫరెంట్ ఒక వర్క్ ఫ్లో లోనే చాలా వర్క్ ఫ్లోస్ మనం ఏమైనా క్రియేట్ చేసుకుంటాం, అవన్నీ కాల్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు నుండి ప్రాక్టీస్ చేస్తే ఫ్రేమ్ వర్క్ లెవెల్లో కొంచెం అలవాటు అవుతుంది. మీరు మామూలుగా ఏం చేస్తారు, ఇన్ ఆర్గ్యుమెంట్ అవుట్ ఆర్గ్యుమెంట్స్ అవి క్రియేట్ చేసుకొని ఒక వర్క్ ఫ్లో నుండి అవుట్పుట్ ఇంకో వేరే వర్క్ ఫ్లోకి పాస్ చేయడం, ఇన్పుట్ చేయడం, అలాంటివన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా. ఒక 2 minutes కాల్ కట్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. నేను నెక్స్ట్ ఇంకా ఎక్సెల్ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ చెప్తాను. అలాగేనండి. ఇంకోటి సింపుల్ యాక్టివిటీస్ చెప్పేస్తా, మామూలు రీడ్ సెల్ రైట్ సెల్ అనేది. ఇంకా 2 minutes ఉంది కదా. రీడ్ సెల్ అనేది అనుకోండి, సింగిల్ సెల్లో ఉన్న వాల్యూ రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రీడ్ రేంజ్ అనేది అవుట్పుట్ అనేది డేటా టేబుల్ ఇస్తుంది. రీడ్ సెల్ అనేది సింగిల్ సెల్లో ఉన్న వాల్యూ రీడ్ చేద్దాం అనుకోండి, ఇది అవుట్పుట్ అనేది స్ట్రింగ్ ఇస్తుంది మనకి. ఇది కూడా ఇన్సైడ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో ఉండాలి. ఈ రీడ్ సెల్ కి ఏదైతే పారామీటర్స్ ఏమిటంటే షీట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి, ఏదైతే సెల్ పాస్ చేద్దాం. ఇక్కడ సింగిల్ సెల్ వాల్యూ ఇవ్వాలి, మీరు మల్టిపుల్ సెల్ వాల్యూస్ ఇవ్వకూడదు ఇక్కడ రేంజ్. ఓకేనండి. సేమ్ అదే విధంగా మనకు రైట్ సెల్ యాక్టివిటీ అనేది ఉన్నది. ఈ రీడ్ సెల్ రైట్ సెల్ కూడా వర్క్ బుక్ లెవెల్లో కూడా ఉంటది కదా యాక్టివిటీ? ఉంది. ఓకే, ఉన్నది. మీరు మామూలుగా రీడ్ సెల్ అని టైప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 2 వస్తాయి మనకి, వర్క్ బుక్ లో ఉన్నాయి, ఎక్సెల్ లో. చూసానండి, థ్యాంక్ యూ. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇందులోనే మనం వర్క్ బుక్ పాత్ ప్రొవైడ్ చేసుకుంటాం వర్క్ బుక్ యాక్టివిటీస్ లో. అదే ఎక్సెల్ దాంట్లో అయితే వేరే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకొని అందులో ఇన్సర్ట్ పెట్టుకోవాలి మన యాక్టివిటీస్. ఓకే. ఈ రైట్ సెల్ కి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, అక్కడ అది అవుట్పుట్ రైట్ సెల్ కి మనం స్ట్రింగ్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి. రైట్ సెల్ కి షీట్ నేమ్ ఏదైతే సెల్ లో మనం డేటా రాద్దాం అనుకుంటున్నది స్ట్రింగ్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. ఫర్ సపోజ్ నేను హలో అని ఇచ్చాను అనుకోండి, ఈ షీట్ 1 లో A1 ప్లేస్ లో హలో అని రాస్తుంది కంటే. సరే, డిస్కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ సేమ్ కాల్ జాయిన్ అవ్వండి, నెక్స్ట్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తాం. రైట్ అండి.